నమస్తే. నేను మీ రేవంత్ చలమల. సో, ఈ వీక్ మార్కెట్ అప్డేట్ ఏంటో చూద్దాము. సో, చాలా యాక్టివిటీస్ అయితే జరిగాయి. ఈరోజు ఆర్‌బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ యొక్క ఔట్‌కమ్ గూడా వచ్చింది. దాంతోటి మార్కెట్‌లో ఫుల్ బుల్లిష్‌నెస్ అయితే మెయింటైన్ అవుతుంది. సో, ఈ బుల్లిష్‌నెస్ అనేది గోయింగ్ ఫర్దర్ కంటిన్యూ అవుతుందా లేదా? అలానే టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తోంది? అసలు ఆర్‌బీఐ యొక్క స్టాండ్స్ బట్టి నెక్స్ట్ మన మార్కెట్‌లో ఎటువంటి రియాక్షన్స్ ఉండే అవకాశాలున్నాయి. సో, ఇప్పుడు మనం బై డిఫాల్ట్‌గా చూస్తున్నప్పుడు ఆర్‌బీఐకి సంబంధించి చాలా పాజిటివ్‌గా న్యూస్ ఉన్నట్టుగానే కనపడుతోంది. సో, యెస్. డెఫినిట్‌గా ఒక పాజిటివ్ న్యూసే. దాంతో పాటుగా నా అనాలిసిస్‌ని కూడా ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తాను. ఆర్‌బీఐ ఒక 50 బేసిస్ పాయింట్స్ డైరెక్ట్‌గా కట్ ఇవ్వటం వల్ల కొంతవరకైనా ఎఫ్‌పీఐ అవుట్‌ఫ్లోస్ పెరుగుతాయని ఒక అనుమానం కూడా ఉంది. దాని గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ముందైతే ఒకసారి మనం మార్కెట్‌కి సంబంధించి టెక్నికల్‌గా కూడా చూసినా కానీ, సో, ప్రీవియస్‌గా మనం ఏదైతే రెసిస్టెన్స్ జోన్‌గా పరిగణిస్తున్నామో, ఆ రెసిస్టెన్స్ జోన్‌లోనే ఇప్పటికి క్లోజింగ్ అయితే వచ్చింది. ఈ 25,000 మార్క్ అండ్ అబోవ్ ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయింది. ఇంకా ప్రీ క్లోజింగ్ ప్రైస్ రాలేదు. సో, కొంచెం అటు ఇటుగా పాయింట్స్ మీకు అటు ఇటుగా కనిపియచ్చు. యాస్ ఆఫ్ నౌ 25,000 మార్క్ దగ్గరైతే మార్కెట్‌లో క్లోజింగ్ వచ్చింది. సో, పోస్ట్ మార్కెట్ క్లోజింగ్ ఒక 2, 3 పాయింట్స్ అటు ఇటుగా ఉంటుంది. సో, క్లోజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం బుల్స్ అయితే 25,000 అబోవ్ సర్వైవ్ చేయడానికైతే బాగా కష్టపడ్డారు. సో, ఇన్ ద సేమ్ వే ఈరోజు రియాలిటీ, మెటల్, ప్రైవేట్ బ్యాంకింగ్, ఫైనాన్స్ ఇవన్నీ కూడా మార్కెట్‌కి చాలా పాజిటివ్‌గా సపోర్ట్ చేశాయి. అండ్ ఇన్‌ఫాక్ట్ ఈరోజు మీకు చూసినా గాని ఎక్కువగా మార్కెట్‌కి కాంట్రిబ్యూట్ చేసింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎమ్&ఎమ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్. సో, బేసిక్‌గా మేజర్ కాంట్రిబ్యూషన్ అంతా కూడా ఎక్కువగా మనకి ఫైనాన్స్ సెగ్మెంట్ దగ్గర నుంచి, రియాలిటీ సెగ్మెంట్ దగ్గర నుంచి అండ్ ఆటో సెగ్మెంట్, టూ వీలర్ పర్టిక్యులర్‌గా ఆటో టూ వీలర్ సెగ్మెంట్ అండ్ ఫోర్ వీలర్ సెగ్మెంట్స్ వీటి నుంచి కూడా కొంతవరకు పాజిటివ్‌గా అయితే మనకి కనిపిస్తోంది. సో, గోయింగ్ ఫర్దర్ మార్కెట్ మనకి ఈ జోన్‌ని బ్రేక్ చేయకుండా ఏవైతే మనం ప్రీవియస్‌గా దాదాపుగా ఎప్పుడు జూలై 2024లో నుంచి ఫార్మ్ అయినటువంటి ఒక జోన్‌ని మళ్ళీ బ్రేక్ చేసి హై క్లోజ్ కాకుండా మనమైతే పాజిటివ్‌గా అవుట్‌లుక్ అయితే టెక్నికల్‌గా తీసుకోవడానికైతే మనం రెడీగా అయితే లేము. సో, నెక్స్ట్ మన ఆర్‌బీఐ పాలిసీకి సంబంధించి ఇందాక మీకు చెప్పాను గదా! ఆర్‌బీఐ పాలిసీలో కొన్ని స్టాన్స్ అయితే చేంజ్ చేశారు. వాటి యొక్క ఔట్‌కమ్ అండ్ దాంతో పాటుగా దాని రియాక్షన్స్ అన్నీ కూడా. ఆర్‌బీఐ మానిటరీ పాలిసీ వల్ల ఏ సెగ్మెంట్స్ అయితే అడ్వాంటేజ్ తీసుకుంటాయో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, ఈ రోజు మేజర్‌గా 50 బేసిస్ పాయింట్స్ అయితే స్ట్రెయిట్ అవే మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్ అయితే ఇచ్చారు. ఇంతకుముందు మనకి 6%గా ఉండేది కాస్త ఇప్పుడు 5.50%గా అయితే మన రెపో రేట్ అయితే కట్ డౌన్ అయింది. అండ్ దాంతో పాటుగా సీఆర్ఆర్ రిడక్షన్ ఒక 100 బిప్స్ కూడా మనకి సీఆర్ఆర్ రిడక్షన్ ఒక 4 ట్రెంచెస్‌లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా అంటే క్యాష్ రిజర్వ్ రేషియోస్‌ని కూడా మీరు తగ్గిస్తున్నారని చెప్పేసి మాట్లాడారు. సో, దానివల్ల బ్యాంక్స్‌కి కూడా కొంతవరకు ప్రాఫిటబిలిటీ పెరిగే అవకాశాలుంటాయి. అండ్ 9.5 లాక్ క్రోర్స్ వరకు కూడా దాదాపుగా మార్కెట్‌లో లిక్విడిటీని ఇన్‌ఫ్యూజ్ చేశారు జాన్వరి నుంచి. సో, కొంతవరకు మార్కెట్‌లో ఏదైతే లిక్విడిటీ లేదు అని మొన్నటి వరకు కంగారు పడ్డారో, ఇప్పుడు చాలా మటుకు లిక్విడిటీ మార్కెట్‌లోకి ఆల్రెడీ వచ్చింది. ఈ 50 బేసిస్ పాయింట్స్ వల్ల మరింత రేట్ కట్ అంటే 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ వల్ల మరింత లిక్విడిటీ కూడా మార్కెట్‌లో పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. సో, ఒకసారి మన ఇన్‌ఫ్లేషన్ ఔట్‌లుక్ కూడా ఇచ్చారు. ఇన్‌ఫ్లేషన్ దాదాపుగా 4%గా లాస్ట్ టైమ్ మెయింటైన్ చేశారు. సో, 4% నుంచి ఇప్పుడైతే 3.7% అంటే ఇంకా ఇన్‌ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుంది అనే ఒక యాంటిసిపేషన్ అయితే క్లియర్‌గా కనపడుతుంది. అండ్ దాంతో పాటుగా మనకి జీడీపీ గ్రోత్ ప్రొజెక్షన్స్ కూడా ఇచ్చారు. సో, జీడీపీ గ్రోత్ ప్రొజెక్షన్స్ కూడా మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్లారు. అంటే ఇంక్రీజ్ అని చెప్పడానికి లేదని కొంచెం కొంచెంగా మార్పులు చేశారు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ మాత్రం సేమ్ 6.5 అన్‌చేంజ్డ్ గానే ఉంది. 6.5 గానే ఉంది. సో, ఎకనామిక్ ఇండికేటర్స్‌లో కూడా కొంతవరకు పాజిటివిటీ కనిపిస్తుంది. అగ్రికల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్టార్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈసారి హార్వెస్ట్ కూడా బాగుండే అవకాశాలుంటాయి. రూరల్ ఎకనామిక్ డిమాండ్ పెరిగే అవకాశాలుంటాయనేది కూడా కనిపిస్తోంది. అండ్ దాంతో పాటుగా ఎక్స్‌పోర్ట్స్ కూడా కొద్ది వరకు స్ట్రాంగ్‌గానే ఉంది. అండ్ ఫారెన్ అన్‌సర్టెనిటీస్ ఉన్నప్పటికీ మన కొద్ది వరకు అంటే యూఎస్ లాంటి ట్రేడ్ అన్‌సర్టెనిటీస్ ఉన్నప్పటికీ మన స్ట్రాంగ్ ఎక్స్‌పోర్ట్ గ్రోత్‌ని అయితే ఏప్రిల్ 2025 వరకు కూడా మెయింటైన్ చేశాము అని చెప్తున్నారు. అండ్ ఎఫ్‌పిఎస్‌సి రిలేటెడ్ $1.7 బిలియన్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్‌మెంట్ డ్రాప్ అయితే కనిపిస్తోంది. సో, మన ఎఫ్ఐఎస్ కూడా కంటిన్యూయస్ సెల్లింగ్ చేయడం, డబ్బులు వెనక్కి తీసుకెళ్ళడం కూడా కొంతవరకు మనం అబ్జర్వ్ చేసాం. సో, అది కొంతవరకు పెద్ద నంబర్‌గానే ఐడెంటిఫై చేసి ఇందులో మెన్షన్ చేస్తున్నారు. అండ్ సో, ఈ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ అవుట్‌ఫ్లోస్ మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. అది ఆయన చెప్పింది కాదు. ఇది మన ఎస్టిమేషన్. సో, ఇది ఎఫ్ఐఎస్‌కి సంబంధించి అవుట్‌ఫ్లోస్ మరింతగా పెరగడానికి అవకాశాలు ఏంటి? సో, బేసిక్ ఇక్కడ ఈ రెపో రేట్ కట్ డౌన్ చేయడం వల్ల మన బాండ్ ఈల్డ్స్ కూడా దాదాపుగా 0.5 మందం కిందకొస్తాయి. సో, ఇప్పుడు మనకి ఇండియా వర్సెస్ యూఎస్ బాండ్ రేట్స్ కనుక మనం చూసినట్లయితే స్ప్రెడ్ గట్టిగా 1.5% డిఫరెన్స్ తోటి కనిపిస్తుంది. అంటే మనది 6% ఉంటే వాళ్ళది 4.5గా ఉంది. అంటే గట్టిగా డిఫరెన్స్ 1.5. ఎప్పటి వరకు? మనకి ఈరోజు 10 గంటల ముందు వరకు. 10 గంటల తర్వాత నుంచి అంటే ఈ ఆర్‌బీఐ అనౌన్స్‌మెంట్ వచ్చిన దగ్గర నుంచి మనకు ఆ స్ప్రెడ్ మరింతగా తగ్గింది. అది కేవలం 1%గా వచ్చింది. సో, దీనివల్ల మన ఇండియన్ బాండ్ మార్కెట్‌తో కంపేర్ చేస్తే యూఎస్ బాండ్ మార్కెట్స్‌లో కొంతవరకు ఎక్కువగా రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయి. అంటే అక్కడ వాళ్ళది 4.5 బట్ ఇప్పటికి కూడా మనది 5.5 1% ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ మనకి డాలర్ అప్రిసియేషన్ అనేది వాళ్ళకొకటి పనిచేస్తుంది.
సో ఈ డాలర్ అప్రిసియేషన్ వల్ల వాళ్ళకి అక్కడ ఇంకా బెటర్ రిటర్న్స్, డాలర్ అప్రిసియేషన్ 2 to 3% ఉండే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి ఆల్రెడీ అక్కడ 4.5% వరకు కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది కాబట్టి పుట్ టుగెదర్ వాళ్ళకి 6.5 to 7.5% వరకు కూడా రిటర్న్స్ కంబైన్డ్గా రిస్క్ ఫ్రీ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఇంత ఒకేసారి 0.5% మందం ఒకేసారి చేయటం అనేది మేబీ కొంతవరకు ఫారెన్ అవుట్ఫ్లోస్, పర్టికులర్గా బాండ్ మార్కెట్ నుంచి, ఈక్విటీ మార్కెట్ అని నేను చెప్పట్లేదు, బాండ్ మార్కెట్ నుంచి మేబీ కొంత అవుట్ఫ్లోస్ యాక్సలరేట్ అవ్వడానికి కూడా అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. అండ్ దీంతో పాటుగా మనం ఇంకొన్ని అబ్జర్వ్ చేయాలి. సో ఇంతకుముందు మానిటరీ పాలసీ వాళ్ళ యొక్క స్టాన్స్ని కూడా చేంజ్ చేసింది. ప్రీవియస్గా న్యూట్రల్ నుంచి అకామిడేట్గా తీసుకొచ్చింది. నెక్స్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి, అంటే ఇప్పుడు చేసినటువంటి అనౌన్స్మెంట్లో కంప్లీట్గా అకామిడేటివ్ నుంచి మళ్ళీ న్యూట్రల్లోకి తీసుకొని వచ్చేసారు. ఇప్పటి వరకు వాళ్ళు చేయగలిగినంత చేశారు. అకామిడేటివ్ అని అంటే వాళ్ళు ఎకానమీని బూస్ట్ చేసే విధంగా ఉంటాము అని. ఇప్పుడు న్యూట్రల్గా దాని స్టాన్స్ని చేంజ్ చేశారు. న్యూట్రల్ అని అంటే వాళ్ళు తీసుకోబోయేటువంటి నిర్ణయాలు అక్కడ రాబోతున్నటువంటి ఇన్ఫ్లేషన్, జీడిపి నెంబర్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటామని అంటున్నారు. అంటే ఇంతకుముందు ఉన్న స్పీడ్ గోయింగ్ ఫర్దర్ క్యారీ ఫార్వర్డ్ అవ్వకపోవచ్చు. అంటే ఇంతకుముందు మార్కెట్లోకి ఎలా అయినా లిక్విడిటీ పంపించేయాలని అనుకున్నారు. ఇక మీదట మార్కెట్లోకి అంత లిక్విడిటీ వాళ్ళ పరంగా, అంటే ఇప్పుడు ఆల్రెడీ చేసిన దానివల్ల లిక్విడిటీ పెరుగుతుందేమో కానీ కొత్తగా పెద్ద ఎత్తున యాక్షన్స్ తీసుకునే అవకాశాలు లేవు. దానికి గల కారణం ఏమై ఉంటుంది? వాళ్ళు న్యూట్రల్లోకి ఎందుకు మార్చారు? ఇప్పటికే మార్కెట్లోకి దాదాపుగా 9 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్లోకి ఇన్ఫ్యూజ్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఒక 50 బిప్స్ కూడా తగ్గించడం జరిగింది. దీనివల్ల మరింత లిక్విడిటీ మార్కెట్లోకి పెరుగుతుంది. ఇట్లా లిక్విడిటీ అనేది మార్కెట్లోకి పెరిగితే మళ్ళీ ఇన్ఫ్లేషన్ కూడా షూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఇన్ఫ్లేషన్ మళ్ళీ షూట్ అయినట్లయితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు న్యూట్రల్ స్టాన్స్లోకి తీసుకున్నారు. ఈ న్యూట్రల్ స్టాన్స్లోకి తీసుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళకి కనుక ఏమన్నా ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది అనుకున్నా కానీ అవసరానికి తగ్గట్టుగా మళ్ళీ ఒక 25 బేసిస్ పాయింట్స్ని పెంచొచ్చు, లేదా దాన్ని అలానే రిమైన్ అవ్వచ్చు, లేకపోతే కట్ డౌన్ కూడా చేయొచ్చు. నా ఎస్టిమేషన్ ప్రకారం గోయింగ్ ఫర్దర్ మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ మీద పెద్ద ఎత్తున ఆర్బీఐ ఫోకస్ పెట్టదు అన్న ఒక విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది. సో దాంతో పాటుగా మనకి ట్రేడ్ అన్సర్టనిటీ అయితే ఇంకా గ్లోబల్గా కంటిన్యూ అవుతుంది. సో దాని మీద కొంతవరకు వాచ్ఫుల్గానే ఉంటున్నారు. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వల్ల కొంతవరకు బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సిస్ కొంత బెనిఫిట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటుగా రియల్ ఎస్టేట్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్, ఆటోమొబైల్ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ రోజు మార్కెట్ పెరిగిన వాటిల్లో మీరు చూసినా కానీ రియాలిటీ, మెటల్ అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, బ్యాంక్ నిఫ్టీ, సో బేసిక్ ఈ రోజు పెరిగిన వాటిల్లో కూడా మనకి ఈ సెగ్మెంట్స్లోనే ఎక్కువగా మూమెంటం అయితే కనిపించింది. సో గోయింగ్ ఫర్దర్ కూడా ఇవే ఎక్కువగా మూమెంటం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ పర్టికులర్గా లోకల్ కన్జంప్షన్ బేస్డ్ అంతా కూడా మంచి డిమాండ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ 50 బిప్స్ తగ్గటం వల్ల దాదాపుగా ఒక 30 లక్షల రూపాయలు లోన్ తీసుకునే వాళ్ళకే దాదాపుగా వర్స్ట్ సినారియోలో మేబీ ఒక 500 to 600 రూపీస్ వరకు కూడా ఈఎంఐస్ తగ్గే అవకాశాలు ఉంటాయి, లోన్ అంటే హౌసింగ్ లోన్ ఈఎంఐస్. సో దీనివల్ల మార్కెట్లో లిక్విడిటీ పెరగడము, కన్జంప్షన్ కూడా బూస్ట్ అవుతూ ఉంటుంది. సో డైరెక్ట్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వల్ల సహజంగా బ్యాంక్స్కి కూడా కొంతవరకు ఎక్కువగా ఫ్లోస్ పెరిగే అవకాశం ఉంటుంది. అది కొత్త లోన్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. సో ఆ లోన్స్ అనేవి కూడా ఎక్కడికి వాడతారు? ఆటో సెగ్మెంట్ లేకపోతే రియల్ ఎస్టేట్ సెగ్మెంట్కో వాడతారు కాబట్టి సో ఈ రోజు రియాలిటీ దాదాపుగా 4.68%కి మూవ్ అయింది. రియాలిటీ సెగ్మెంట్ గత కొన్నాళ్ళుగా చాలా వాలటైల్గా మూవ్ అవుతుంది. చాలా కిందకి అదే ఎక్కువగా పడ్డది. రికవరీ కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది. ఇక్కడ మన చార్ట్స్లో చూసినా కానీ రియాలిటీ సెగ్మెంట్ దాదాపుగా 33% కిందకు పడింది. ఇప్పుడు గట్టిగా దాని ప్రీవియస్ హై నుంచి ఒక 10% మాత్రమే ఉంది. సో రికవరీలో కూడా చాలా బాగా, అంటే బేసిక్ ఇప్పుడు వస్తున్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి రియాలిటీ సెగ్మెంట్కి మంచి హోప్ను కూడా క్రియేట్ చేస్తున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్లో మనం ఇంకా డైరెక్షన్ క్లియర్గా తీసుకుంటామా అని అంటే ఇంకా కండిషన్ లేదు. మనకి 18వ తారీఖున ఫెడ్ రిలేటెడ్ యొక్క అవుట్పుట్, ఇప్పుడు ఆర్బీఐ మానిటరీ పాలసీకి సంబంధించి చూసాము. నెక్స్ట్ మనకి ఫెడ్కి సంబంధించినటువంటి అవుట్పుట్ కూడా చూడాలి. వాళ్ళ మానిటరీ పాలసీ ఎలా ఉంటుందో కూడా చెక్ చేయాలి. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేస్తారా? ఇదే ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. సో హైలీ యాంటిసిపేటెడ్ దేర్ కుడ్ బి అన్ ఇంట్రెస్ట్ రేట్ కట్ గోయింగ్ ఫర్దర్, ఏది ఫెడ్లో కూడా, ఫెడ్ సైడ్ నుంచి కూడా. అండ్ రిపీటెడ్గా ఈవెన్ మనకి ట్రంప్ గారు కూడా ఫెడ్ చైర్మన్ని మిస్టర్ లేట్ అని పిలుస్తున్నారు, అంటే చాలా లేట్గా చేస్తున్నారు. దీనివల్ల ఎకనామిక్ ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. సో గోయింగ్ ఫర్దర్ మేబీ నెక్స్ట్ రేపు రాబోతున్నటువంటి ఫెడ్ మీటింగ్లో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అయితే ఒక 10 బిప్స్ ఒక 25 బిప్స్ వరకు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ 25 బిప్స్ కూడా కనుక ఇంట్రెస్ట్ రేట్ కట్ ఇవ్వకపోతే మార్కెట్ దాన్ని చాలా నెగిటివ్గా తీసుకుంటుంది. సో మార్కెట్ నెగిటివ్గా తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఐటీ సెగ్మెంట్ అయితే గట్టిగా ఇంపాక్ట్ అవుతుంది. బికాస్ మనది ఎక్కువ కూడా యూఎస్ డ్రివెన్ సర్వీస్ ఉంటుంది. సో ఒకవేళ వాళ్ళు కనుక ఇంట్రెస్ట్ రేట్ కట్ ఇచ్చినట్లయితే మనకి ఐటీ సెగ్మెంట్లో మంచి బూస్ట్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో ఇప్పుడు కంప్లీట్ కన్ఫ్యూజ్డ్ ప్యాటర్న్లోనే మనకి ఫెడ్ యొక్క పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఒకవైపుగా చూస్తుంటే ఎస్, ఇన్ఫ్లేషన్ కొంతవరకు కంట్రోల్డ్గానే ఉంది. అండ్ దాంతోపాటుగా జాబ్ ఎడిషన్ పెద్దగా జరగట్లేదు. అండ్ దాంతోపాటుగా జీడిపి నెంబర్స్ అనేవి కొంతవరకు వీక్గా కూడా అవుతున్నాయి. సహజంగా ఇటువంటి సిచ్యువేషన్స్లో మార్కెట్లో లిక్విడిటీని పెంచి ఎకానమీని బూస్ట్ చేసే ప్రయత్నం అయితే ఏ గవర్నమెంట్ అయినా చేస్తుంది.
కాకపోతే ఒకవైపు ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం వల్ల దాన్ని కొంచెం కాషియస్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ మళ్ళీ ఇన్‌ఫ్లేషన్‌ని మళ్ళీ షూట్ చేస్తుందా? మనకు భయం ఉండడంతోటి ఈవెన్ ఫెడ్ చైర్మన్ కూడా కొద్దిగా స్లోగానే రియాక్ట్ అవుతున్నారు. కాకపోతే ఈ 18వ తారీఖు జరగబోయేటువంటి మీటింగ్‌లో మాత్రం ఒక కట్ ఉండొచ్చు అనేదైతే మార్కెట్ యాంటిసిపేట్ చేస్తుంది. కట్ లేకపోతే మాత్రం బాగా డిసప్పాయింట్ అయ్యే అవకాశాలున్నాయి. అప్పటి వరకు మార్కెట్ అయితే పెద్ద ఎత్తున పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుందని నేను ఇంకా అనుకోవట్లేదు. అందరూ అనుకోవచ్చు ఏంటి ఇంత పాజిటివ్ రియాక్షన్ మార్కెట్‌లో వచ్చినా కానీ ఇంకా అదే స్టాండ్స్‌లో ఉన్నారని. ఇక్కడ కేవలం ఆర్‌బీఐ ఒకటే కాదు కావాల్సింది మనకి. ఫెడ్ యొక్క ఔట్‌కమ్ కూడా ఇంపార్టెంట్. అది ప్రపంచ దేశాల యొక్క మూవ్‌మెంట్‌ని కూడా డిసైడ్ చేసే అవకాశాలు ఉంటుంది కాబట్టి, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ కూడా వచ్చిన తర్వాత మనం ఒక క్లియర్ వ్యూని ఫార్మ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. థాంక్ యూ వెరీ మచ్.